దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము సామెతల 26 అధ్యాయం 12వ వచనం. తన దృష్టికి జ్ఞానిని అనుకుని వారిని చూచితమా, వారిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు. చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు జ్ఞాని తన జ్ఞానమును బట్టి కానీ, సూర్యుడు తన శౌర్యమును బట్టి కానీ, బలవంతుడు తన బలాన్ని బట్టి, అధికారి తన అధికారాన్ని బట్టి ఎంత మాత్రము కూడా అతిశయించకూడదని దేవుడు సెలవిచ్చారు. అయితే మన యొక్క కుటుంబంలో కానివ్వండి, లేకపోతే బంధువుల్లో, సమాజంలో, ఇరుగు పొరుగు వారిలో మనము కొందరిని చూస్తూ ఉంటాం. మనకి ఒక్కొక్కరు ఎదురవుతూ ఉంటారు. అయితే వారి యొక్క మాటలు మనకి చాలా విచిత్రముగా అనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే వారు కొంచెం మాట్లాడటం వచ్చి, అలాగే వారికి కొంచెం జ్ఞానం ఉండి కొన్ని పనులు వారు చక్కబెడుతున్నప్పుడు పనులు సరిగా చక్కబెట్టలేనటువంటి వారిని, అలాగే కొంచెం తెలివి తక్కువగా మాట్లాడేటటువంటి వారిని చూసి ఎంతగానో అవమానిస్తూ వారిని ఎంతగానో తక్కువగా చేసి మాట్లాడుతూ ఉంటారు. అయితే ఈ జ్ఞానవంతుల గురించి దేవుడు ఏమంటున్నాడు? తమ దృష్టికి జ్ఞానవంతులమని అనుకుంటున్నటువంటి వారిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట మేలు అంటున్నారు. నిజమే, నాకన్నీ తెలుసు, మాట్లాడే సత్తా ఉంది, నేను ఏదైనా చేయగలను, ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా చక్కబెట్టి తీసుకురాగలను అని వెర్రవీగుతూ ఉన్నటువంటి వారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు మీకున్న జ్ఞానాన్ని బట్టి ఎంతో అతిశయపడుతూ గర్విస్తూ ఉన్నారేమో. మిమ్మల్ని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచటం సులువని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి స్వభావం ఎవరిలోనైనా మీలో ఉంటుందేమో. అది వెంటనే దేవుని సన్నిధిలో మనం పరిశీలన చేసుకొని ఆ యొక్క స్థితి నుండి మనం బయటకు వచ్చేవారిగా ఉండాలి. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా నడిపిస్తారు, కాపాడుతారు. దేవుడు ఎవరికి ఇచ్చేది వారికి ఇస్తూ ఉంటారు. కాబట్టి మనము కొంచెం జ్ఞానం కలిగి మంచిగా మాట్లాడి తెలివిగా పనులు చక్కబెడుతున్నంత మాత్రాన ఎదట వారిని కించపరుస్తూ మీరెందుకు పనికిరారు, మీరు వేస్ట్ అన్నట్టుగా అనడానికి వీలు లేదండి. అలాగా మాట్లాడుతున్నప్పుడల్లా కూడా దేవుడు అంటున్నాడు, నిన్ను గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట మేలు అని. కాబట్టి అలాంటి ధోరణి ఎవరిలోనైనా ఉందేమో అది వెంటనే తీసేసుకొని నాకు జ్ఞానమిచ్చి నడిపించేవాడు ప్రభువే, దేవునిచ్చిన జ్ఞానాన్ని బట్టి నేను ఈ విధంగా జీవిస్తూ ఉన్నాను అని దేవుని స్తుతించేవారు ఉండాలి. మరి నీకు ఇచ్చినటువంటి పనులను బాధ్యతగా చెయ్యి, ఆసక్తితో చెయ్యి. అంతేకాని నీకు ఇచ్చినటువంటి ఆ పనులను ఎంతో చాకచక్యంగా చక్కబెడుతూ ఉన్నానని చెప్పి మరి ఆ పనులను చక్కబెట్టలేనటువంటి వారిని ఎంత మాత్రము కూడా తక్కువగా మాట్లాడడానికి వీల్లేదు. అట్టి స్థితిని ఇచ్చి బయటికి రావాలని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మన జీవితాన్ని ప్రభు ఎదుట సరిచేసుకుని మనకి దేవుడిచ్చినటువంటి స్థితిలో మన ముందు కొనసాగిపోయేవారిగా ఉందాం. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్నాయి బిడ్డలు మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి. వారింటి వారికి మీ రక్షణ కలిగించేదండి. వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి విధమైన శోధన ఇప్పుడే తొలగించండి. అంధకార శక్తుల ప్రభావమును తీసివేతండి. నెమ్మది, శాంతి, సమాధానం వారికి ఇవ్వండి. మంచి ఆరోగ్యమును వారికి ఇవ్వండి. మంచి పోషణ వారికి ఇవ్వండి. ఇరుకుల ఇబ్బందుల నుంచి విడిపించండి. వారు తండ్రి రక్షణ లేకుండా ఉన్నారేమో, రక్షణ ఇవ్వండి. రక్షణ కలిగి నీ సన్నిధిలో సిరిలుగా ఉండలేని స్థితిలో ఉన్నారేమో, వారికి ఉన్న ఆటంకాలు తొలగించి ఎందు నిలిచుండే కృప వారికి ఇవ్వండి. దేవా, వారి కుటుంబాల్ని, వారి సమస్తాన్ని ఎంతో ఈ దినమంతా కాచి దాచి కాపాడి ఆశీర్వదించి నిలబెట్టమని యేసు నామమున ప్రార్థన సమర్పించి అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.